బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. రీసెంట్ గా దీనిపై విచారణ జరిపిన ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చుతూ మరణశిక్ష విధించింది. హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో బంగ్లాలోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ బంద్ ప్రకటించింది. దీంతో బంగ్లాలో మళ్లీ హింస చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ చేసింది. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోని అత్యంత వివాదాస్పద తీర్పును ఐసీటీ వెలువరించింది. మాజీ ప్రధాని అవామీ లీగ్ నేత షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో విద్యార్థుల నేతృత్వంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలు చెలరేగడంతో గత ఏడాది ఆగస్టులో రాజీనామా చేసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఢాకాలోని ఐసీటీ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. హింసను అణగదొక్కడానికి సైన్యాన్ని, హెలికాప్టర్లను, ప్రాణాంతక ఆయుధాలను వినియోగించమని హసీనా స్వయంగా ఆదేశించారని న్యాయమూర్తులు వెల్లడించారు. ఆయుధాల వినియోగంపై ఉన్న ఆధారాలు, గాయపడిన వారికి వైద్యం అందించడాన్ని నిరోధించిన చర్యలు, అధికారంలో ఉండేందుకు బలప్రయోగాన్ని రాజకీయ ఆయుధంలో ఉపయోగించిందన్న అభ్యంతరాలన్నీ కోర్టు ముందుంచిన వివరాల్లో భాగమయ్యాయని తెలిపారు. ఇక ఈ కేసులో హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు మరణశిక్ష విధించారు. పోలీస్ మాజీ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ఈ కేసు పత్రాల సంక్లిష్టతను, వాదనల విస్తృతిని ప్రస్తావించిన న్యాయమూర్తులు తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని హసీనా ఆదేశించారని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరమంతా హై అలర్ట్ ప్రకటించగా కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు అమల్లోకి తీసుకొచ్చారు. వాహనాలను తగలబెట్టే, బాంబులు విసిరే ప్రయత్నం ఎవరైనా చేస్తే వెంటనే కాల్చివేయాలని ఢాకా పోలీస్ షేక్ మహ్మద్ సజ్జాద్ అలీ స్పష్టంగా ఆదేశాలిచ్చారు. వీధుల్లో ఆర్మీ వాహనాలు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దళాలు, పెట్రోలింగ్ టీంలు భారీగా సంచరిస్తూ ఉండగా కర్ఫ్యూ విధించే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ తీర్పు ఫలితంగా రాజధాని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ఆలోచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ట్రైబ్యునల్ తీర్పుపై షేక్ హసీనా తీవ్రస్థాయిలో స్పందించారు. తనకు విధించిన మరణశిక్షను పూర్తిగా మోసపూరిత తీర్పుగా పేర్కొంటూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధ కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. న్యాయమూర్తులు పాక్షికతతో వ్యవహరించి తమ న్యాయపరమైన అంశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను బతికే ఉంటాను, దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు, నా ప్రజల కోసం నేను పని ఆపను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన పాలనలో పేదరిక నిర్మూలన, విద్య, మహిళా సాధికారత, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా మయన్మార్ సంక్షోభ సమయంలో లక్షలాది రోహింగ్యా శరణార్థులను ఆశ్రయం కల్పించిన నిర్ణయం అంతర్జాతీయ హక్కుల సంస్థల ప్రశంసలు కారణమైందని పేర్కొన్నారు. తన ప్రభుత్వం 2010లో బంగ్లాదేశ్ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సభ్యదేశంగా చేర్చిందని ప్రస్తావిస్తూ మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఈ చర్యలు ఎందుకు తీసుకునేదారని ప్రశ్నించారు. తీర్పుపై హసీనా చేసిన విమర్శలు అనుగుణంగా ఆమె పార్టీ అవామీ లీగ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును పూర్తిగా రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో నిరసన ర్యాలీలు, రోడ్లు మూసివేతలు, పొలిటికల్ ఆందోళనలు భగ్గుమనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ తీర్పును చారిత్రాత్మక నియమమని, దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న రోజున అభివర్ణిస్తుండడం బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మరోవైపు ఈ తీర్పు కారణంగా బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన అల్లర్లే మళ్లీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావశీల నేతగా నిలిచిన షేక్ హసీనా ఇప్పుడు మరణశిక్షను ఎదుర్కొంటుండడం ఆమె ఆలోచనల్లో ఆవేదన, కోపం కలగలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుందో, న్యాయపరంగా ఆమె అప్పీలు చేసే అవకాశం ఉన్నప్పటికీ దేశంలో సామాజిక అస్థిరత, రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తీర్పు బంగ్లాదేశ్ను అత్యంత కీలకమైన అనిశ్చిత భవిష్యత్తు దిశగా నడిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. దీంతో హసీనాకు ఐసీటీ మరణశిక్ష విధించడంతో ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.